ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. సాటి లేని జీవము గల సర్వశక్తిమంతుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో అందరికీ బ్లెస్సింగ్ బీయింగ్ క్రిస్టియన్ తరపున వందనాలు. మరి మన మెడిటేషన్స్ ఆన్ ద క్రాస్లో భాగంగా ఈరోజు కీవర్డ్స్గా మత్తయి సువార్త 26వ అధ్యాయము 36వ వచనం. అంతటా యేసు వారితో కూడా గెత్సెమనే అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరిక్కడ కూర్చుండుడని శిష్యులతో చెప్పి. దేవునికి స్తోత్రం. ప్రార్థన అనే లేఖనాన్ని ధ్యానిద్దాము. యాక్చువల్లీ యేసయ్య దేవాది దేవుడు కదండి, మరి తనకి ప్రార్థన చేయాల్సిన అవసరం ఏముంది? కానీ మనకి మాదిరి చూపించడానికి మరి యేసయ్య ప్రార్థన చేసిన అనేకమైన లేఖనాలు మనం చూడగలుగుతాం అన్నమాట. అంత మాత్రమే కాదు, కానీ ప్రార్థన అంటే చాలా పెద్ద కాన్సెప్ట్. మనం ఒక మెథడ్ చూసుకొని ప్రార్థించే విధానము యాక్ట్స్ ప్రేయర్ మెథడ్ అంటారు. మరి అదేంటంటే ACTS. A stands for adoration, confession, thanksgiving and supplication. అడోరేషన్ అంటే మనం ప్రేయర్ చేసేటప్పుడు ఆయన మొదటగా మనం స్తుతించబద్ధులమై ఉన్నాం. ఆయన మనకి ఏమై ఉన్నాడో ఆయన స్వభావాన్ని మనం కీర్తిస్తూ ఆయన నామాన్ని, ప్రభావాన్ని, మహిమను, ఘనతను వర్ణించబద్ధులమై ఉన్నాము. మరి C stands for confession. మరి మనం పాపాలను మనం ఒప్పుకొన్న బద్ధులమై ఉన్నాము. పాపాలను మనం ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడును, పరిశుద్ధుడును కనుక సమస్త దుర్నీతి నుంచి, మన పాపశాపాల నుంచి ఆయనే విడిపిస్తాడు. థ్యాంక్స్ గివింగ్, ఆయన మన జీవితంలో జరిగించిన ప్రతి మేళ్లను బట్టి మనం ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్ధులమైనాం. అండ్ సప్లికేషన్ అంటే మన విన్నపాలు విన్నవించబద్ధులమై ఉన్నాం. మన అవసరాలు ఏవైతే ఉన్నాయో అవి దేవునికి విన్నవించబద్ధులమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. స్తుతి అడ్డుగా ఉన్న ప్రాకారాలను కూలిస్తే ప్రార్థన కంచెగా ప్రాకారాలను కడుతుంది. దేవునికి స్తోత్రం. అసాధ్యమైన కార్యాలను ప్రార్థన ద్వారా సాధించగలుగుతాము. ఎడారిలో నీటి ఊటలు పుట్టించగలిగినది ప్రార్థన. గర్భాలను తెరుచున్నది, గర్వాన్ని అణుచున్నది, దోషమును దూరపరుచున్నది, తెగులను తొలగించున్నది, కీడును కొట్టివేయినది, దీవించున్నది, దయచూపున్నది, శాసించున్నది, శాసనములను మార్చున్నది, యుద్ధాలను మాన్పున్నది, హృదయాలను తెరిచినది, పశ్చాత్తాపం పుట్టించేది, రక్షణను కలుగజేసేది, ఉగ్రతను ఆపేది, ఉజ్జీవింపచేసేది, స్వస్థతనిచ్చేది, శాంతినిచ్చేది, సృష్టినే శాసించేది, సృష్టికర్త మది దోచేది, అభిషేకించేది, ఆయుష్ను పెంచేది, బతికించేది, బలపరిచేది, నిలబెట్టేది, నడిపించేది, స్థిరపరిచేది, దృఢపరిచేది ప్రార్థన మాత్రమే. ప్రార్థన ఎవరు నేర్పితే వచ్చేది కాదు, డైలీ పోర్షన్ లాగా చదివేది కాదు. ఎవరి అవసరాన్ని బట్టి, భారాన్ని బట్టి, అక్రతను బట్టి, బలహీనతను బట్టి వారు ప్రార్థనలో నడిపించబడతా ఉంటారు. మరి అనేకమైన వాటికి సాంగ్స్ కాంపిటీషన్స్ అని, బైబిల్ క్విజ్లు అని ఉంటాయి, కానీ ప్రార్థనకి ఎక్కడ కాంపిటీషన్ కానీ క్విజ్లు కానీ ఉండవు. ఎవరి ప్రేరేపణ బట్టి వారు ప్రార్థనలో నడిపించబడతారు. అంత మాత్రమే కాదు, కానీ మరి మనం ఏ రీతిగా యుక్తంగా ప్రార్థన చేయాలో మనకు తెలియదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడే మన పక్షంగా ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో విజ్ఞాపన చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఎవరు ఎంతసేపు ప్రార్థించారు, ఎంత బాగా ప్రార్థన చేస్తున్నారు అన్నది మరి మనుషులు ఏమైనా క్యాలిక్యులేట్ చేస్తారేమో, కానీ దేవుడు హృదయ భారాన్ని బట్టి, వారి తగ్గింపుని బట్టి దేవుడు నిశ్చయముగా కార్యాలను చేస్తాడు. లేఖనాన్ని చూచినట్లయితే మరి రాజులేమి, యాజకులేమి, ప్రవక్తలేమి, దైవజనులేమి ప్రార్థించినప్పుడు అనేకమైన అద్భుతాలను చూడటం, చేయటం మనం చూస్తూ ఉన్నాము. అగ్నిని దించారు, సూర్యచంద్రులను ఆపారు, అసాధ్యమైన కార్యాలను సాధ్యపరిచారు. ప్రార్థన ఎప్పటికీ వాడిపోదు, చెడిపోదు, పడిపోదు. బలహీనులు ప్రార్థన చేసిన బలమైన కార్యాలను ప్రార్థన ద్వారా జరిగించగలుగుతారు. దేవునికి స్తోత్రం. మనం పాటలు పాడాలంటే పాటల పుస్తకం ఉండాలేమో, వాక్యం చదవాలంటే బైబిల్ ఉండాలేమో, కానీ ప్రార్థన చేయాలంటే మనం పని చేసుకుంటూ కూడా, మన పనులు మనం చేసుకుంటూ, ప్రయాణాలలో కూడా మరి దేవుని నిత్యముగా మనం ప్రార్థించగలము. ప్రార్థనను మనం ఊపిరిగా చేసుకుంటే అది మన కాపరిలా కావలి కాస్తుంది. ఆల్రెడీ మనం ప్రేయర్ మెడిటేషన్ స్టార్ట్ చేసాము. దాన్ని మరింత విశదంగా మనం ధ్యానిద్దాము, ప్రార్థిద్దాం, దీవించబడదాం. ఇట్టి కృప ప్రభు మనందరికి అనుగ్రహించును గాక. ప్రభు కృప మనందరికి తోడైండును గాక. ఆమేన్.